ఆలేరులో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బిర్లా ఐలయ్య కృషి వల్లే ఆలేరు ప్రాంతానికి సాగు జలాలు అందాయన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎరికల హేమేందర్ గౌడ్, బందారపు భిక్షపతి, గుండు నరసింహగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, గుడ్ల నరేష్ కుమార్, రాజేష్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ ఆలేరుకు ఎలాంటి తాగు సాగు జలాలు రాలేదన్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, కేసీఆర్ కృషి వల్లే ప్రస్తుతం ఆలేరుకు సాగు జలాలు వచ్చాయని మాట్లాడడం సరైన పద్ధతి కాదని, ఆయన ప్రకటనలో వాస్తవం లేదని అన్నారు. ఇటీవల ఆలేరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మంత్రులను ఆలేరుకు సాగు జలాలు అందించాలని, చెరువులు నీళ్లు నింపేందుకు మల్లన్న సాగర్ నుండి నీటిని విడుదల చేయాలని కోరారన్నారు. వారి హామీలకు మంత్రులు హామీ ఇచ్చి మల్లన్న సాగర్ ద్వారా గంధమల్లకు నీళ్లను అందించాలని తెలిపారు. ఇందులో ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య కృషి తప్ప గత పాలకులు చేసింది ఏమీ లేదన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. ఆ రోజు భూమి నుండి దివికి గంగమ్మని తీసుకొచ్చిన అపర భగీరథుడు ఎట్లనో ఈరోజు ఆలేరుకు అపర భగీరథుడు మా బిర్లా ఐలయ్య గారు, ప్రభుత్వ ఇంపు ఆలేరు ఎమ్మెల్యే గారు అని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయనకు సహకారంగా శివుడు జటాజుటంలో ఎట్లయితే గంగమ్మని బంధించి భూమికి తీసుకొచ్చిండో ఆ విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఈ ఆలేరు నియోజకవర్గానికి, నల్గొండ జిల్లాకు అంత ముఖ్యమైన వ్యక్తులని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా ఆలేరు నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుంచి వాటర్ లేకుండా మన పొలాలు ఎండిపోవడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. గత 6 సంవత్సరాల నుంచి అయితే పూర్తిగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. కానీ ఈరోజు ఆలేరు అపర భగీరథుడు బిర్లా ఐలయ్య గారు ఆయన దృఢ సంకల్పంతో ఆలోచన చేసి ఆలేరుని సస్యశ్యామలం చేయాలంటే ఆలేరు ప్రతి ఎకరాకు నీళ్లు కావాలని ఆలోచించి అట్టి నీటిని ఆలేరు నలుమూలల్లో, ఆలేరు ప్రాంతంలో, అక్కడ మెదక్ జిల్లా, ఇక్కడ మన భువనగిరి, అదేవిధంగా మన జనగామ జిల్లా, ఈ మూడింటికి మధ్యలో మన ఆలేరుని ఏ విధంగా చేస్తే ఒక ప్రణాళిక వేసి ఆయన మేధోమథనం చేసి ఈరోజు ప్రతి ఎకరాకు నీరు ఇస్తున్న ఘనత మా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారిని తెలియజేస్తాం. అది పడక ఆయన చేస్తున్న అభివృద్ధిని చూడక, అవి వారి కంటికి కనబడక అవాకులు చవాకులు పెడుతున్న టీఆర్ఎస్ నాయకులారా, మీరు కళ్ళు తెరిచి ఒక్కసారి ఆలేరు నియోజకవర్గానికి ఏ రీతిని నీళ్ళు వస్తున్నాయి, ప్రజలు ఎంత మంచి సంబరాలు చేసుకుంటారు, రైతులు ఎంత గొప్పగా బిర్లా ఐలయ్య గారి పేరు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పేరు, మా నల్గొండ జిల్లా మంత్రి గారి పేరు ఎట్లా పంచుతారో ఒకసారి చూడరు. మీరు అవన్నీ మర్చిపోయి మీరు గతంలో చేయలేని పనులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆలేరు నియోజకవర్గ ముద్దుబిడ్డ ఆలేరు ఎమ్మెల్యే ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చే విధంగా ఆయన కృషి చేస్తూ ఉంటే ఆ కృషిని మీరు వేరే వాళ్ళకి అండగడుతున్నారు. అది తప్పు. ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఇవన్నిటికి నీళ్ళు ఎట్లకెళ్ళి వచ్చినాయి మనం మాట్లాడుకుందాం. ఎస్ఆర్ఎస్పి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడిదండి? ఎస్ఆర్ఎస్పిని అది చేస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది. ఎవరు తెలియని ముచ్చట? ఆ నీళ్ళు ఎక్కడి? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఎస్ఆర్ఎస్పి అదే అయింది. ఆ నీళ్లు అందులోంచి నీళ్ళు తీసుకొచ్చి ఈరోజు ఆలేరుకు ప్రతి ఎకరాన్ని తడుపుతున్న వ్యక్తి గౌరవ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారు. వారి యొక్క పనిని చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా కుమ్మక్కై వారి మీద చెడు ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ మీద, అదేవిధంగా బిర్లా ఐలయ్య గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇక ముందు అలాంటివి చేస్తే ఇక్కడ అందరికీ తెలుసు వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో. ఖచ్చితంగా మిమ్మల్ని వాళ్ళు, ప్రజలన్నీ మిమ్మల్ని అడ్డుకుంటారు, ఎక్కడికక్కడ ఎండగడతారని తెలియజేస్తా ఉన్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.